తెలుసు, అన్ని తెలుసు నీకు. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని ఆలోచన కనుక తెలిస్తే నీ మనస్సును మార్చుకుంటాం. దేవుని యొక్క ఉద్దేశం నీకు ఇంకా అర్థం కాకపోతే దేవుని హృదయాన్ని దేవుడు తెరుచును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్ని పరీక్షిస్తాడంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆకాశం నుంచి నరులను పరీక్షలు చేస్తున్నాడంట. ఎవడు ఏం చేస్తున్నాడా అని. ఎందుకంటే నీ మీద ఎప్పుడో ఒక సీసీ కెమెరా తిరుగుతూ ఉంటుంది. మనుషులు కనిపించేవి కొన్ని, కనిపించలేవు కొన్ని. కనిపించేవి కనిపించినవి అన్ని కూడా ఎవరు తెలుసు అంటే దేవుడు తెలుసు అంటున్నారు. ఒకవేళ నువ్వు ఎలా గదిలో ఎలా ఉంటావో నాకు తెలియదు, నువ్వు బయట ఎలా ఉంటావో నాకు, దేవుని మందిరంలో ఎలా ఉంటావో నాకు తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటావో నాకు తెలియదు, కాలేజీకి వెళ్ళాక ఎలా ఉంటావో తెలియదు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావో తెలియదు, ఏమో ఎలా ఉంటావో నాకు తెలియదు. కానీ ఎవరు తెలుసు అంటే దేవుని సమస్తం తెలుసు అంట. దేవుని స్తోత్రం కలిగిన